క్యాప్టెన్సీ టాస్క్ అనేది సెలెక్ట్ చేసుకుంటుందండి దివ్య నిఖిత గారు. చాలా క్లారిటీ ఆఫ్ థాట్ అనేది తనకు చాలా బాగుంది. వచ్చేసి తను చెప్పేసాను అనమాట, నేను ఇమాన్యుయల్ని, తనుజ గారిని, బర్నీ గారిని, సుమన్ శెట్ని గారిని, అలాగే మేము ఆడదామని చెప్తుంది. చెప్పగానే మేమెందుకు అవసరం లేదు అని మన రీతు గారు అడుగుతారు. నేను ఎందుకంటే లేదు, నాకు కాంపిటీషన్ అవసరం లేదు, నన్ను సేవ్ చేసి నేను లాస్ట్ వరకు ఉండే వరకు నేను గేమ్ ఆడినా కానీ ఒక 5 సెకండ్ ఉంటే చాలు, నాకు నన్ను తొక్కి ఇవ్వాలని నేను పెట్టుకోను అని చెప్తా తను. అలా ఆర్గ్యుమెంట్ చేస్తారు. సరే వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేస్తావు అంటే మీరు ఎందుకు అడుగుతున్నారు, వాళ్ళు అడగాలి కదా అని స్ట్రైట్ ఫార్వర్డ్గా క్వశ్చన్ వేస్తుందండి. వేయగానే మన రీతు గారికి కొంచెం ఇన్సల్ట్ అయింది. మన ప్రియ గారు అప్రిషియేట్ చేస్తారు, చాలా బాగా చెప్పావు, నీ పాయింట్స్ అనేవి చాలా క్లియర్గా ఉన్నాయి, క్లారిటీ ఆఫ్ థాట్ అనేది చాలా బాగుందని మన ప్రియ గారు అప్రిషియేట్ చేస్తారు. తర్వాత వీళ్ళకి అనేది గేమ్ అనేది ఉంటుంది, క్యాప్టెన్సీ టాస్క్ అనేది పెడతారు. అది బాల్స్ అనేది స్టిక్ చేయాలి. అలా ఫస్ట్ వచ్చేసి మన దివ్య నిఖిత గారు ఎలిమినేట్ అవుతారు. తర్వాత మన సుమన్ శెట్టి, తర్వాత తనుజ గారు, తర్వాత మన బర్నీకి అండ్ మన ఇమాన్యుయల్కి ఇద్దరికి ఉంటుంది కాంపిటీషన్. వాళ్ళిద్దరిలో బాల్స్ అనేది బాగానే ఫైట్ చేస్తారు, చాలా బాగా ఆడతారు. ఇమాన్యుయల్ అంత లావుగా ఉన్నా కానీ గేమ్ బాగా ఆడతాడు. తర్వాత క్యాప్టెన్ అయిపోయి విన్ అయిపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.